ఏంట్రా కాబట్టి ఈరోజు అర్థమైందా తెలుగు కవులు వాళ్ళ యొక్క పరిచయాలు. మీరు ఎవరైనా ఏదైనా ఒక కవి గురించి చెప్పాలంటే మీరు చెప్పగలగాలి, చెప్పాలి కదా, చెప్పాలి. అంతేగాని మన తెలుగు భాషకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖ కవుల గురించి తెలుసుకోబోతున్నారు. కవి ఏంటి? ఎవరు? కనిపించకుండా మనకు వినిపించే వాడిని కవి అని అంటారు. కనిపించకుండా ఒక అర్థం. ఇంకొకటి కష్టజీవికి ఇరువైపులా కాపలాగా ఉండేవాడే కవి అని అంటారు. కష్టజీవికి చూడండి, కష్టజీవిలో కాలో కవి, జీవిలో చివరి అక్షరము డి. కాబట్టి కవి కష్టపడి పనిచేస్తున్నారు. చూడండి, శ్రామికులు, కర్షకులు, రైతులు, రకరకాల కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళు తమ స్వేదాన్ని అంటే చెమటని చిందించి పనిచేయడం వల్ల పంటలు పడతాయి. అవునా కదా? మూడినే వస్తాయి పంటలు. కాబట్టి ఎంతో కష్టపడాలి. మరి అలాంటి కార్మికులు, కర్షకులు, రైతులు, పనిచేసేటువంటి వాళ్ళు ఏ పనైనా చేయండి. ఇప్పుడు మేజర్ పనులు చేస్తుంటారు, బట్టలు చుట్టూ ఉంటారు, కుండలు తయారు చేస్తూ ఉంటారు, గంపలు అల్లేవాడు అనుకుంటారు, కూరగాయలు అనుకుంటారు, పొలాల్లో పనులు చేస్తూ ఉంటారు, రకరకాలుగా. కాబట్టి అలాంటి వాళ్ళు పడుతున్నటువంటి శ్రమని, వాళ్ళ కష్టాన్ని ప్రజలకి తెలియజేసేటువంటి వాళ్ళు రైతు. అంతేగాని మోహాల్లో విహరిస్తూ ఆహా ఓహో అంటూ కవిత రాస్తే ప్రయోజనం లేదు. అందువల్ల కవి చేసే రచనలకి ఏమైనా ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. కాబట్టి ఇట్లా మనకు తెలుగు భాషలో అనేక మంది కవులు మనకు అనేక రచనలు చేసి మనల్ని చైతన్యపరుస్తూ మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటారు. ఏదైనా ఒక మన ఎందుకు మన స్వాతంత్ర సమరం జరిగింది, స్వాతంత్ర పోరాటం అనుకుంటాం కదా. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించే రోజుల్లో వాళ్ళ కింద మనం బానిసలుగా ముందు వచ్చాం. వాళ్ళ కాడు బూటి కింద లాగా మనం అడగదొక్కేసేవాళ్ళు. స్వేచ్ఛగా మాట్లాడడానికి లేదు. కాబట్టి దాని బానిసత్వం అంటారు. అలాంటి బానిసత్వాన్ని నుంచి స్వేచ్ఛగా మనకు నచ్చినట్టుగా హాయిగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా మనం బతకడానికి కవులు అనేటువంటి వాళ్ళు అనేక గీతాలు, నవలలు, నాటికలు, రచనలు ఎన్నో చేశారు. మనల్ని చైతన్యపరిచారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరగబడి మనము ఉద్యమించేలాగా, వాళ్ళు మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళగొట్టేలాగా ఈ కవులందరూ వాళ్ళ రచనల ద్వారా ఎంతో స్ఫూర్తిని, ఒక ఇన్స్పిరేషన్ని, ఒక చైతన్యాన్ని, ఒక జాగృతిని, ఒక ఆర్తిని మనలో రగిలించారు. కాబట్టి పాటలు కూడా రాశారు. చిలకమర్తి, లక్ష్మీ నరసింహ పంతులు గారు అయితే పద్యమే రాశారు. అదేవిధంగా మహాకవి శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహ్వానించాను అంటూ విప్లవ కవిత్వం రాసి శ్రామికులు, కర్షకులు ఇట్లాంటి శ్రమదానం చేసేటువంటి వాళ్ళ పక్షాన నిలబడి ఆయన శ్రమ విలువ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అనేక రచనలు చేశారు. అట్లాంటి రచనల్లో ఆయన బాగా పేరు తెచ్చినటువంటి రచన మహాప్రస్థానము. ఏంటది? ఇది శ్రీశ్రీ. ఏమంటారు ఆయనే? ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఏంటమ్మా?
ముద్దుగా అందరూ శ్రీ శ్రీ అని అంటారు. శ్రీరంగం శ్రీనివాసరావు అంటే ఆయన ఎవరో అనుకోవచ్చు మనం, కానీ శ్రీశ్రీ అంటే ఒకసారిగా వీకెండ్ రైతులకి కనుక వెంటనే ఆయన మనకు దర్శనమిస్తారు. నేను శ్రీశ్రీ అంటాను. కాబట్టి తెలుగు సాహిత్యంలో అనేక మంది కవులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు అద్భుతమైనటువంటి రచనలు చేశారు. ఎవరు తక్కువ కాదు. ఇద్దరు మహాకవులే, అందరూ గొప్ప కవులే. ఎవరికి వాళ్ళ రచనల్లో గొప్పగా నిలిచారు. కానీ ఈయన స్థానికుల పక్షాన రాసి మరింత మిగతా వాళ్ళకంటే ఎక్కువ పేరుని సంపాదించాడు శ్రీశ్రీకాంత్. అందువల్ల ఆయన మహాకవి అని చెప్పేసి అంటారు. ఎంతో మంది కవులు ఉన్నారు, నేను వరుసగా చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అలాగే అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చివరి నుంచి మనం మొదలుపెట్టినట్టయితే ఆయన నవయుగ వైతాళికుడు. వైతాళికుడు అంటే నిద్రపోతున్నటువంటి వాళ్ళు కూడా మేల్కొలిపేవాడు. ఈ యుగానికి, ఈ నవయుగాన్ని నిద్రావస్థ నుంచి చురుకుదనంతో, ఉత్సాహంతో, ఉడకలెత్తే ఉత్సాహంతో నిద్ర మేలుకొల్పేటువంటి గొప్ప కవిగా మనము గురజాడ వెంకట అప్పారావు గారిని చెప్పుకోవచ్చు. మామూలుగా మనం పాడుతూ ఉంటాం తిని తరగతిలో కూడాను. ఏంటి? దేశభక్తి గేయం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేకల పెట్టవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని అద్భుతమైనటువంటి దేశభక్తి గేయం రాశాడు. ఈ గీతము కేవలము మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గీతమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ పౌరుడైనా కానీ పాల్గొనగలిగినటువంటి గొప్ప వైస్థాయిక గీతంగా మనం దీన్ని ప్రపంచ గీతంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అంతటి గొప్పతనము గురజాడ వెంకట అప్పారావు గారు రాసినటువంటి దేశభక్తి గేయంలో విన్నారు కదా. ఆ పాట మీరు చాలా గొప్ప. ఆకులందున అణగి మణగి కవిత కోయిల పలుకవలెను అని కూడా చెప్తాడు. అంతేకాకుండా ఇంకా ఆయన ఆ రోజుల్లో అంటే పూర్వకాలంలో అంటే ఇంకా చాలా ఏళ్ళ క్రితం, ఒక 100 ఏళ్ళ క్రితం అనుకోండి, చిన్న పిల్లలకి బాల్య వివాహాలు చేసేసేవాడు. బాల్య వివాహం తెలుసు కదా, వాళ్ళకి వయసు రాకముందే అసలు పెళ్ళి అంటే ఏంటో వాడు తెలియకముందే వాళ్ళకి వివాహం చేసేవాళ్ళు. ఆ తర్వాత అది కూడా ఎలాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటే, ముసలి వాళ్ళు ఉంటారు చూడండి, తాత లాంటి వయసు, వాళ్ళకి బాగా ఆస్తి ఉంటుంది. వీళ్ళేమో ఆడపిల్ల కదా, తల్లిదండ్రులు పేదవాళ్ళే ఉంటారు. కాబట్టి అలాంటి పేద తల్లిదండ్రుల్ని డబ్బు ఉన్నటువంటి ముసలి లాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు, మేము మీ అమ్మాయికి ఎదురు కట్టిస్తాము, మేము మాకు డబ్బులు మీకు ఇస్తాము, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మాకు పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకుంటాం. పేద తల్లిదండ్రులు పాపం ఏం చేస్తారు, డబ్బులు ఆశపడి తినడానికి కట్టుకోవడానికి పట్టలేక అంత ఇబ్బందులు పాల్గొన్నప్పుడు ఏం చేస్తారు, ఇచ్చేసేవాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాడు తిరుగుమని 4 రోజులు తెచ్చిపోయేవాడు ముసలోడు. అప్పుడు ఈ అమ్మాయి బతికి ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎంతో దారుణంగా ఉంటుంది. కాబట్టి అలాంటి బాల్య వివాహాలు జరగకుండా మనం అందరం చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరన్నా 10 పేదవాళ్ళు మీకు 9లోనో 10 తరగతులలో ఉండగానే అమ్మాయిలకి ఒకసారి పేదరికం వల్ల ఎవరన్నా నేను తక్కువ లాభం పెళ్లి చేసుకుంటారని వస్తే పెళ్లి చేసేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా చేయకూడదు. అలా ఎవరైనా చేస్తూ ఉంటే మేము ఏం చేయాలి, మాలాంటి వాళ్ళకి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అప్పుడు మేము వాళ్ళ తల్లిదండ్రులతోనూ, ఇరు వర్గాల తల్లిదండ్రులతో, అబ్బాయి తల్లిదండ్రులతో అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి చిన్న వయసులో బాల్య వివాహం చేస్తే చాలా అనర్థాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి, అమ్మాయి జీవితము నాశనం అయిపోతుంది. అట్లా చేయకూడదని కనీసం 18 ఏళ్ళు పూర్తయి 19వ సంవత్సరం వచ్చిన తర్వాతే
ప్రభుత్వం వాళ్ళు వివాహం చేసుకునే వయసుగా చట్టం చేశారు. కాబట్టి మనం అందరం 18 ఏళ్ళ నిండు దాకా పెళ్ళిళ్ళు చేయకూడదు. అక్కడ ఎవరైనా చేస్తుంటే నాకు చెప్పండి, నేను ఒక మాట్లాడి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పెళ్ళిళ్ళు చేసుకోకూడదమ్మా, 18 ఏళ్ళు పుట్టేదాకా ఆగండి అని చెప్పేసి చెప్తాం. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సి ఉంటే మా ఊరికి మేము చేస్తాం, లేదంటే ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ ఇబ్బంది లేకుండా చూస్తాం. మరి అట్లాంటి దురాచారాలు అవి బాల్య వివాహాలు చేయడం అంటే దురాచారం, మంచి ఆచారం కాదు. అట్లాంటి వివాహాలు జరుగుతూ ఉంటే గురజాడ వెంకట అప్పారావు గారు కన్యాశుల్కము ఏంటది కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని రాశారు. ఎవరైనా గురజాడ, ఎవరైనా ఎవరు గురజాడ వెంకట అప్పారావు గారు కన్యాశుల్కం అనే ఒక నాటకాన్ని రాసి దానికి కొన్ని వందల ప్రదర్శనలు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా అనేక ప్రాంతాలలో అనేక దేశాల్లో కూడా ప్రదర్శిస్తే ఆ నాటకాన్ని చూసినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు ఒక స్ఫూర్తి పొంది బాల్య వివాహాలు చేయడం అనేటువంటి ఎంత తీవ్రతరమైన నష్టాన్ని కలిగిస్తుందో తెలుసుకొని జ్ఞానోదయం కలిగి అట్లన్నా వాళ్ళు బాల్య వివాహాలు చేయకుండా మానుకుంటారని అట్లాంటి గొప్ప నాటకాన్ని గురజాడ తర్వాత రెండవ కవి ఆయన్ని కందుకూరి వీరేశలింగం పంతులు అని అంటారు. ఏమంటారు? ఆయన్ని గద్దె తిక్కన అంటారు. అంటే ఆయన మన తిక్కని గారు మన నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మనుమసిద్ధి మహారాజు దగ్గర తిక్కన అనేటువంటి కవి ఈయన మంత్రిగాను కవిగాను ఆయన పనిచేశారు. ఈయన పద్యాలు అద్భుతంగా రాస్తాడు. ఆయన్ని కవి బ్రహ్మ అనే బిరుదుతో అందరూ కూడాను పిలుస్తారు. ఆయన మన నెల్లూరు సీమకు సంబంధించినటువంటి గొప్ప కవి. మరి ఆయన పద్యాన్ని అలవోక అచ్చ తెలుగు పదాలతో ఎక్కువగా రాస్తే, మరి గద్యం అంటే పద్యం కాకుండా వచనంలో మామూలు పాటలు పారాగ్రాఫ్లా ఉంటాయి కదా, తరాలుగా అట్లాంటి వాటిని గద్యంలో ఈయన తిక్కన గారు పద్యం రాసినట్టుగా అలవోకగా గద్యం రాయడంలో తిక్కన లాంటి కవి అని కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటారు. ఆయన కూడా గురజాడ అప్పారావు గారితో పాటు చాలా గొప్ప వ్యక్తి. మరి గురజాడ అప్పారావు గారు మొదటగా ఉపాధ్యాయుడిగా విజయనగరం జిల్లాలో పనిచేశాడు. అక్కడే పుట్టాడు, ఆడే పెరిగాడు, అక్కడే చదువుకున్నాడు. అక్కడే ఒక విజయనగర రాజు ఉంటే వాళ్ళ దగ్గర ఆయన పనిచేశాడు కళాశాలలో, పాఠశాలలో. ఆయన్ని సంఘ సంస్కర్త అంటారు. అంటే సంఘంలో ఉన్నటువంటి దురాచారాల్ని, భార్య చచ్చిపోతే భర్త వివాహం చేసుకుంటాడు. మళ్ళీ మరి భర్త చచ్చిపోతే ఆ భార్య పెళ్లి చేసుకోవడానికి లేదు, అలాగే ఉండిపోవాలి, వితంతులాగా ఉండాలి, తెల్ల బట్టలు కట్టుకొని ఇంట్లోనే తలుపు మూల కూర్చొని అక్కడే పనులు చేసుకుంటూ అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, పూలు పెట్టుకోవడానికి లేదు, అలంకరించుకోవడానికి లేదు. ఇవన్నీ దురాచారాలు. కాబట్టి అట్లాంటివన్నీ తప్పు. మరి మగవాడు భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆడవాళ్ళు కూడా అలాంటి కోరికలే ఉంటాయి కదా, మరి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటారు కదా. బాగుంటావు అని మరి వాళ్ళ పక్షాన ఆయన అనేక రచనలు చేశాడు. కన్యక అని, తర్వాత ఒకటి కాదు ఎన్నో రచనలు చేసి సమాజాన్ని చైతన్యపరిచినటువంటి ఒక కవి గురజాడ వెంకట అప్పారావు. సంఘంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన సామాన్య భాషలోనే రచనలు చేశాడు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా రాజమండ్రి, ఇప్పుడు మనం రాజమహేంద్రవరం అని పిలుస్తున్నాం, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఆ రాజమండ్రిలో ఆయన కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరి అక్కడ అనాథలైన, అభాగ్యులైన బాలబాలికలందరినీ ఆ రోజుల్లో చదువుకునేటువంటి అవకాశం లేదు. అలాంటి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరినీ
కూడా బాలికల ఉన్నత పాఠశాల పెట్టి వాళ్ళందరినీ అక్కడ హాస్టల్ వస్తువులు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకునేటువంటి మహనీయుడు గొప్ప కవి కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన కూడా గొప్ప సంఘ సంస్థ. ఆయన కూడా అనేక రచనలు చేశాడు. వాటిలో రాజశేఖర చరిత్ర అనేటువంటి చాలా గొప్పదైనటువంటి నవల, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుర్రం జాషువా గారు, ఆయన గబ్బిలము అని ఒక ఖండకావ్యాన్ని రాశాడు. ఒకటే కాదు, ఎన్నో రాశాడు. ఆయన ముంతాజు మహల్, తర్వాత గిజిగాడు అని, క్రీస్తు చరిత్ర అని ఎన్నో రాశాడు. అవన్నీ కూడా గొప్ప గొప్ప ఖండికలే. మరి ఆయనకి పద్మభూషణ్ అనేటువంటి అవార్డు కూడా వచ్చింది. తెలుగు కవులు గర్వించదగినటువంటి గొప్ప కవుల్లో గుర్రం జాషువా గారు ఒక గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో జన్మించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కవి యోగి వేమన గారు, ఆయన్ని ప్రజాకవి అని కూడా పిలుస్తారు. ప్రజల పక్షాన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు ఇలా చెప్పినట్లు ఇలాంటివన్నింటిని ఖండిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన అనేక పద్యాలని రాశారు. ఆ పద్యాలని మనం ఆయన పేరుతోనే వేమన శతకము అని అంటాం. ఏమంటాము? వేమన శతకం. మీకందరూ కూడా ఆ పద్యాలు తెలుసు. ఆ పద్యాలు ఆటగాళ్ళని సందర్శనం రాశారు. ఏంటది? ఆటగలది అనేటువంటి ఛందస్సు. ఆటగలది, తేటగీతి, మత్తేను, శార్దూలం అని మన పద్యాల్లో రకాలు ఉంటాయి. ఆ పద్యాలను మనం ఎలా పడితే అలా రాయడం కదా, ఒక ఛందస్సు ఉంటుంది. ఆ నియమాన్ని అనుసరించి ఆ పద్యాలు రాయాలి. అట్లా అందరికీ సులభమైనటువంటి శైలిలో ఒక తేనె చుక్కని నాలుగు మీద పెట్టుకుంటే నోరంతా ఎలా తీయగా మధురంగా మారుతుందో అట్లా ఆయన సులభమైనటువంటి పదాలతో ఎన్నో పద్యాలను రాసి మరి ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి వ్యక్తి వేమన గారు. మరి ఆయన చూడండి, ఆయన ఒంటి మీద ఎక్కడైనా బట్టలు ఉన్నాయా? లేవు. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు, ఎక్కడ దాపరికం లేకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా నగ్న సత్యము అంటారు. ఏమన్నారు? నగ్న సత్యాలు, ఉన్నదాన్ని ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడాన్ని అలా అంటారు. అట్లా ఎన్నో పద్యాలని ఆటవేదలో రాశాడు ఆయన. మరి ఆయన పేరు తెలియనటువంటి వాడు ఎవడు లేడు ప్రపంచం. మన తెలుగువాడు వేమన పద్యాలు రాకపోతే మన తెలుగు వాళ్ళవి కాదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కవి కోకిల అని బిరుదు ఆయనకి. కోకిల చూడండి, అది కమ్మగా కూర్చుంటే మనం హాయిగా వింటుంటాము. దానిలాగే మనం కూడా అనడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆయన కూడా అనేక రచనలు చేశాడు. మన గూడూరు మీద దగ్గరలో, ఆ గూడూరు ఆయన సొంత ఊరు. ఆయన పేరు దూరి రామిరెడ్డి గారు. ఆయన పానశాల అని, కృషివలుడని ఇంకా ఎన్నో రచనలు చేశాడు. మరి ఆయన ప్రతి రచన చాలా అత్యద్భుతమైనది, చాలా గొప్పనైన రచనలు చేశాడు. తర్వాత కవి బ్రహ్మతిక్కన సోమయాజి చెప్పారు. ఈయన సంస్కృత భాషలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి రచించాలని రాజరాజ నరేంద్రుడు అనేటువంటి ఒక కవి కాదు ఆయన. ఆయన రాజు పేరు. ఎవరైనా రాజు పేరు. ఆయన రాజమహేంద్రవరము ఆ ప్రాంతాల్లో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నన్నయ్య భట్టారకుడు, ఆయన మనము నన్నయ్య అంటాం. ఆయన ఆది కవి అంటారు, అంటే మొదటి కవి అని తెలుగులో. ఆయన మహాభారతాన్ని మొదలుపెట్టి ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము సగభాగం దాదాపు రాసిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించి వయోభారం చేత, వయోభారం అంటే వయసు ఎక్కువైపోయి ముసలివాడైపోయి ఆరోగ్యము దెబ్బతిని ఆయన మరణించారు. ఆ తర్వాత అది జరిగింది 11వ శతాబ్దం. అంటే ఒక 100 ఏళ్ళ పాటు తర్వాత ఏ కవి ఆ మహాభారతాన్ని తెలుగులో రాయడానికి కూడుకోలేదు. మరి రాజరాజ నరేంద్రుని యొక్క వంశస్థులు, లేకుంటే వాళ్ళ పూర్వీకులు
ఈ కౌరవులు పాండవులు అనేటువంటి వాళ్ళకి సంబంధించిన కథ కాబట్టి దాన్ని నా తెలుగు భాషలో కూడా అనువదిస్తే అంటే తర్జుమా చేస్తే తెలుగు భాషలోకి రాస్తే అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్య గారిని రాజరాజ నరేంద్రుడు కోరిన మేరకు ఆయన సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులోకి ఆది పర్వము సభాపర్వము పూర్తిగాను అరణ్య పర్వాన్ని కొంత రాసిన తర్వాత మరణించారు. 100 ఏళ్ళు దాని జోలికి ఎవరు పోలేదు. తర్వాత 13వ శతాబ్దంలో మన నెల్లూరుని పరిపాలించేటువంటి రాజు మన్మసిద్ధి మహారాజు దగ్గర ఈ కృష్ణ గారు కవిగాను మంత్రిగాను ఆయన పనిచేసుకున్నారు. అప్పుడు ఆయన ఆలోచించి ఆయన ఎవరు రాయమనలేదు. అప్పుడు ఏకధాటిగా 15 పర్వాలని కీర్తన గారు అచ్చ తెలుగు పదాలతో ఉండేలాగా అద్భుతంగా రాసినటువంటి గొప్ప కవి బ్రహ్మ కీర్తన గారు. ఆయన యజ్ఞం చేశాడు. ఇక్కడ మన జొన్నవాడు ఉంది కదా అక్కడ, అందువల్ల ఆయన్ని యజ్ఞం చేశారు కాబట్టి ఆయన సోమయాజి అని అంటారు. అందువల్ల పూర్తిగా కీర్తన సోమయాజి అని చెప్పేసి అంటారు. తర్వాత ఇక్కడ చూస్తే భావ కవిత పితామహుడు అంటారు ఆయన. ఆయన పేరు రాయప్రోలు సుబ్బారావు. ఆయన కూడా చాలా గొప్ప కవి. ఆయన ఏమి అంటాడంటే ఆయన రచనల్లో ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిన్ను గౌరవము అంటాడు. అంటే ప్రపంచంలో ఏ దేశం కానీ బావచ్చు ఒక తెలుగువాడు ఎవడైనా ఏ దేశం కానీ బావచ్చు వాళ్ళ నియమాలను అనుసరించి. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మన తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో మనం ఏ మూలకు వెళ్ళినా కానీ మన గొప్పనే అని చెప్పేసి ఘనంగా మనము ప్రకటించుకోవాలి అని చెప్పారు. తర్వాత కవయిత్రి మొల్ల మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కలువాయి ప్రాంతం ఉంది కదా, ఆ కలువాయి ప్రాంతం దగ్గరలోనే వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ కేశవరం కాదు, అదేదో ఒక ఊరు ఉంది అక్కడ, ఉత్తరావరం అలా చెప్తాను. అక్కడ ఆ ఊర్లో శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఏం దేవాలయం ఇది? శ్రీకంఠ మల్లేశ్వర స్వామి అంటే శివాలయం. ఆ శివాలయంలో వాళ్ళ నాన్నగారు ఆయన భక్తుడు, ఆ శివ భక్తుడు. ఆ దేవాలయానికి వెళ్ళడము, పూజలు చేయడం అని చేసుకుంటాం. మరి మన కథలు చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటాయి కదా లక్షణాలు. అట్లా మొగగారు కూడా తండ్రి లాగానే శివభక్తురాలుగా ఉంటూ తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే రామాయణాన్ని ప్రపంచంలో అనేక భాషలు అనేక మంది కవులు రాశారు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి శైలి వాళ్ళది. అయితే నేను కూడా రామాయణాన్ని తెలుగులో రాస్తాను అని తెలుగులో చాలామంది రాశారు. మరి అట్లాంటి వాళ్ళలో మొట్టమొదటిగా ఒక మహిళగా, ఒక స్త్రీగా, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి రచయిత్రి మొల్ల. ఆమె పేట తెలుగు, ఒక తేనెని తాగుతూ ఉంటే ఎలాగైతే తీయగా మధురంగా ఇష్టంగా ఉంటుందో అట్లా అచ్చ తెలుగు పదాలతో అర్థవంతంగా సులభంగా అర్థమయ్యే రీతిలో ఆమె రామాయణాన్ని రచించింది. ఎవరు ఏం పేరు అంటారు? మొల్ల, కవయిత్రి మొల్ల. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్ బోయి భీమన్న గారు. అక్కడ మనము గుర్రం జాషువా గారిని చూసాం. ఆయన కూడా పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఘనంగా సత్కరించారు వాళ్ళు చేసినటువంటి రచనలు బట్టి. ఈయన తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు అనేటువంటి గ్రామంలో డాక్టర్ బోయి భీమన్న గారు ఒక సాధారణమైనటువంటి ఒక నిరుపేద, ఒక అట్టడుగు కులంలో ఆయన జన్మించి చాలా రచనలు చేశాడు. ఆయన పిల్లి మీద కూడా ఒక శతకాన్ని రాశాడు. పిల్లి మీద ఉంటాయి కదా మన పిల్లలు అయిపోయింది ఏంటంటే ఆయన మీద అట్లా ఆయన పిల్లి మీద పద్యాలు రాశాడు. అంటే 100 పద్యాలు పైగాడు. అందులో దాన్ని పిల్లి శతకము అంటారు.
అంతేకాకుండా పల్లెల్లో పేదవాళ్ళందరూ తాటాకులతో కట్టుకున్న గుడిసెల్లో నివసిస్తుంటారు ఊరిళ్ళల్లో. ఆ గుడిసెలు ఎవరైనా తగలబెట్టేసారు అనుకోండి చాలా ఇబ్బందులు పడతారు కదా. కాబట్టి గుడిసెలు కాలిపోతున్నాయి అనేటువంటి ఆయన రచనకు గాను కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆయనకి అవార్డు ఇచ్చారు. కాబట్టి తెలుగు భాషలో ఉన్నటువంటి మనకు గొప్ప కవి అతను బోయి వేమన్న గారు. మరి ఆయన జయంతి సందర్భంగా 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన జన్మించి జయంతి చేస్తే ఆ తూర్పుగోదావరి జిల్లాలో నేను కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. ఆయనతో ఆ అనుబంధాన్ని వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ అందరూ వచ్చారు. నాకు సన్మానం కూడా చేశారు. ఎందుకంటే నేను కూడా కవినే కదా, నేను కవితలు, పాటలు, గేయాలు రాసుకోండి మీకు అని కూడా తెలుసు. పత్రికలు వస్తూ ఉంటాయి కుండాల నరేంద్ర బాబు అని. కాబట్టి అట్లాంటి గొప్ప కవి ఎవరైనా పోయి ఏమన్నా డాక్టర్ అంటే వైద్యం చేసే డాక్టర్ కాదు, చదువులో డాక్టరేట్ చేసే డాక్టర్. అలాంటి విశ్వవిద్యాలయాల్లో మనం చేసినటువంటి గొప్పతనాన్ని బట్టి మన రచనలు బట్టి డాక్టరేట్ కనిపిస్తాయి. తర్వాత మహాకవి శ్రీశ్రీ అంటారు. ఇందాకే చెప్పాను, ఈయన విశాఖపట్నం ఆ జిల్లాలో పుట్టి పెరిగాడు. మరి ఈయన ఎన్నో రచనలు చేశాడు. వాటిలో మహాప్రస్థానం అనేటువంటి ప్రధానమైనదని చెప్పారు. మరి కార్మికుల పక్షాన, పేదల పక్షాన, శ్రమజీవుల పక్షాన ఆయన పోరాటం చేసి పెట్టుబడిదారులు ఉంటారు, వ్యాపారస్తులు, ఫ్యాక్టరీలు పెట్టుకునే యజమానులు, వాళ్ళు అక్కడ వస్తువులు తయారు చేస్తారు వీళ్ళందరి చేత. దాంట్లో వచ్చిన లాభాలన్నింటినీ వాళ్ళు తీసేసుకుంటారు. వీళ్ళకి మాత్రం మామూలు కూలి లాగిస్తారు. అట్లా కాదు, వాళ్ళ యొక్క శ్రమ విలువను బట్టి మీకు వచ్చిన లాభాల్లో కొంత వాటాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలన్నట్టుగా ఆయన ఈ శ్రమజీవుల పక్షాన అనేక రచనలు చేశారు. ఆ రకంగా వాళ్ళలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక విప్లవాన్ని లాంటి వాటిని తగిలించారు. తర్వాత ఇక్కడ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. ఈయన తెలుగు భాష అంటే ఆయనకి ఎక్కడ లేనంత వల్లమాలిన అభిమానం. తెలుగు జాతి అన్నా, తెలుగు వాడన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు సంస్కృతి అన్నా, మొత్తానికి తెలుగు ఆయనకి అంతటి అభిమానం. మరి కొంతమంది మనము నచ్చినటువంటి ఎన్నో భాషలు నేర్చుకోవచ్చు. అయితే మొదటిగా మన మాతృభాషని మనము ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. అదే కదా, ఇప్పుడు మన అమ్మ మాట్లాడిన భాష కాబట్టి దాన్ని మనం మాతృభాష అంటాం. అమ్మని మాతృమూర్తి అంటాం. అదే కదా. కాబట్టి ఆయన మన ఒక తెలుగువాడిగా పుట్టి మనము మన మాతృభాషని సొంతం చేసుకోవడం, తక్కువ చేసి మాట్లాడడం, తెలుగులో కాకుండా వేరే ఇతర భాషల్లో గొప్పగా ఆ భాషలో మాట్లాడి గొప్పగా అనుకుంటారని భావించడం మంచి పద్ధతేనా కాదు. కాబట్టి మొదటగా మన తల్లిని మనం గౌరవించాలి, తల్లి మాట్లాడిన భాషని అభిమానించాలి, ప్రేమించాలి, బాగా నేర్చుకోవాలి. తెలుగులో రాయడము, చదవడము, మాట్లాడము, ఆఖరికి మన ఆత్మగౌరవ సంకేతం కూడా తెలుగు భాషలో మనం సొంతం చేస్తేనే. కానీ కొంతమంది తెలుగు వచ్చిన చుట్టూ అందరూ తెలుగు వాళ్ళు ఉన్న ఆ సభలో అందరూ తెలుగు తెలుసుకోవాలని తెలుగులో మాట్లాడకుండా గొప్పగా అనుకోవాలని అందరూ వారి ఆంగ్ల భాషలో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే తప్పు లేదు, కానీ ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. తెలుగు వాళ్ళు లేని చోట నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆంగ్ల భాషలో మాట్లాడుతావు. కానీ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఆంగ్ల భాషలో వచ్చినా కూడా మాట్లాడుకోవడము గౌరవము, సభ్యత, సంస్కారం. అట్లా ఎవరైతే తెలుగు భాషని గౌరవించకుండా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని తక్కువ చేసి ఎవరైతే మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళని చీల్చి చెండాడినటువంటి తన రచనల ద్వారా పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆయన ముఖ్యంగా సాక్షి అనేటువంటి పేరుతో వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలన్నీ దాదాపు తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించేటువంటి వ్యాసాలే అందులో ఉన్నాయి. అందువల్ల ఆయన్ని సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అంటారు. గురువు రామిరెడ్డి గురించి ఆల్రెడీ చెప్పాను.
ఇక్కడ భావకవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఆయన పూర్తి పేరు. ఈయన కాకినాడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మరో గొప్ప కవి. ఈయన ప్రకృతితో మమేకం అవుతాడ, ప్రకృతితో మమేకం అయిపోతాడు. ఇప్పుడు ఎక్కడన్నా పచ్చని చెట్టు చూశాడు, ఆహా ఈ చెట్టు ఎంత పచ్చగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఇక్కడే కాసేపు కూర్చుంటే బాగుండు, ఈ ఆకులుగా మారిపోతాను అని అట్లా వాటిలో కలిసిపోతాడు. అంతటి సహజమైన కవి, అద్భుతమైన కవి, నాకు కూడా ఎంతో ఇష్టమైన కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కాబట్టి ఆయన అనేక రచనలు చేశాడు. వాటిలో కృష్ణపక్షము అనేటువంటిది, శుక్లపక్షము అనేటువంటిది, తర్వాత ఊర్వశి అనేటువంటి రచనలు చేశాడు. తెలుగు భాషలో గొప్ప కవుల్లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒకరు. ఈయన అనేక సినిమా పాటలు రాశాడు, చాలా అద్భుతమైన పాటలు రాశాడు. ఇట్లాంటి పాటలు రాయాలి, అంత గొప్ప పేరున్న కవి దేవులపల్లి. మరి శ్రీశ్రీ గారు కూడా సినిమాల్లో కూడా అనేక గొప్ప పాటలు రాశారు. అన్ని శ్రమ విలువను తెలియజేసేటి, శ్రామికుల పక్షాన పిలిచేటువంటి పాటలు. తర్వాత గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు, ఈయన్ని తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు అని ఆయన అంటారు. ఇప్పుడు ఈరోజు తెలుగు భాష ఎంతో సులభ శైలిలో ఉండడానికి కారణము మన గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు. ఈయన కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట అనేటువంటి గ్రామంలో పుట్టాడు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ప్రాంతాలు ఒరిస్సాలోకి వెళ్ళిపోయాయి. ఒడిశా అనేటువంటి వేరే రాష్ట్రంలో. మరి వాళ్ళు ఉన్నటువంటి ఇంటి ప్రాంతము ఆ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఆయనకి తెలుగు భాష అన్న, తెలుగు ప్రాంతం అన్న చాలా ఇష్టం. అందువల్ల ఆ ఇంటిని కూడా ఆ పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయిందని వదిలేసి ఇటు వచ్చేసాడు మన రాష్ట్రంలో. గ్రాంధిక భాషలో, గ్రంథాలలో ఉండే భాషనే గ్రాంధిక భాష అని అంటారమ్మా. అది కొంచెం కష్టంగా ఉంటుంది, మామూలుగా అందరికి అర్థం కాదు, బాగా చదువుకున్న పండితులకు అర్థమవుతుంది. మరి సులభ శైలిలో భాష ఉండాలని మహా ఉద్దండ పండితులైనటువంటి వాళ్ళతో ఆయన వాదించి, వాళ్ళకు పోరాడి చర్చలు జరిపి చివరికి గెలిచాడు. ఆ రకంగా నేడు మన పాఠ్య పుస్తకాలలో మన సామాన్యుడు కూడా కూలినాలు చేసుకుని బతికేటువంటి, వాడు కూడా మాట్లాడేటువంటి సులభమైన భాషలో ఈరోజు మన తెలుగు ఉండడానికి కారణము గిడుగు వెంకట రామూర్తి పంతులు. మరి అట్లాంటి మహనీయుని పేరుతో హైదరాబాద్లో ఒక సంస్థ వాళ్ళు అవార్డు ఇస్తే ఆయన సొంత మనవరాలే. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా, ఒక కవిగా నేను అనేక రచనలు చేసి ఈ సమాజానికి నా వంతుగా నేను ఆ రకంగా తెలుగు భాషకి సేవ చేస్తున్నానని గుర్తించి వాళ్ళు ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ పిలిపించి నాకు ఆ గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి పేరుతో అవార్డు కూడా నాకు ఇచ్చి ఘనంగా వాళ్ళు సత్కరించింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరు గారి గురించి కూడా తెలియజేయాలని చెప్పారు. అర్థమైందా తెలుగు కవి గురించి? ఇప్పుడు మీలో ఎవరైనా ఏదైనా ఒక కవి గురించి చెప్పాలి, ఎవరు చెప్తారు? అన్ని విన్నారు, అనేక రచనలు చేసి మరి మంచి సేవ చేసినటువంటి ఈ తెలుగు కవుల గురించి కొంతమంది గురించి మనం చెప్పుకున్నాం. మరి నేనేం చెప్పానో మీరు ఏమి విన్నారో మీరు చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఈ బాబు చెప్తా అంటున్నాడు, చెప్తున్నానా? గద్దె తిక్కన కందుకూరి వీరసింహం పంతులు. ఇతని మొదటి పేరు గద్దె తిక్కన, ఆయన బిరుదు. ఈయన సంఘ సంస్కర్త. బాలికల కోసం
మొదటగా రాజమండ్రిలో పాఠశాలను స్థాపించాడు. మొదటిగా రాజమండ్రిలో పాఠశాలను స్థాపించాడు. దాని ఆస్తిపాస్తులన్నీ ఇచ్చాడు. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే, మహిళల యొక్క అభివృద్ధి కోసం, బాలికల యొక్క అభివృద్ధి కోసము ఉన్నదంతా కూడా ఇచ్చేశాడు. నేను కూడా ఆ మధ్య రాజమండ్రికి వెళ్ళాను ఒక పని నిమిత్తం. వెళ్ళినప్పుడు మరి ఎంతటి మహనీయుడు అయినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు పెట్టినటువంటి ఆయన బాలికల పాఠశాల, అది కళాశాల కూడా అయింది. ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మి. మరి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల అని చెప్పేసి కాలేజీ కూడా ఉంది. నేను అవన్నీ ఆయన పెట్టిన ఆశ్రమాలు, పాఠశాలలు అన్నీ కూడా తిరిగి ఎంతో సంతోషించాను. గోదావరి నది దగ్గరగానే ఉంటుంది కాబట్టి అంతటి మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. శభాష్. తప్పకుండా అబ్బాయికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇచ్చాడు. అవార్డు. గప్పిలం గురించి కూడా ఇతను ఒక పద్యం రాశాడు. ఖండకావ్యం రాశాడు. ఇతను గుంటూరు జిల్లాలో జన్మించాడు. శభాష్. చాలు. ధైర్యంగా చెప్పండి. నా పేరు కుక్కమ్మ సోమయాజి. నెల్లూరు చెందిన ఒక కవి బ్రహ్మ అని ఆయన గురువు. మన నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన మనుమసిద్ధి మహారాజు గారి దగ్గర ఆయన మంత్రిగాను, కవిగాను పనిచేశాడు. ఇంకేం చేశారు? మహా సంస్కృత భాషలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగు భాషలోకి అనువదించినటువంటి కవులు ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో నన్నయ్య, ఎర్రన, నన్నయ్య, తిక్కన, ఎర్రన అని ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని కలిపి కవిత్రయము అని అంటారు. మరి నన్నయ్య గారు 2.5 పర్వాలు రాసి ఆయన చనిపోతే తర్వాత 100 ఏళ్ళ తర్వాత మన నెల్లూరు సీమను పరిపాలించినటువంటి మనుమసిద్ధి మహారాజు గారి దగ్గర ఉన్నటువంటి మంత్రిగాను, కవిగాను ఉన్నటువంటి తిక్కన గారు 15 పర్వాలు, మొత్తం భారతంలో 18 పర్వాలు ఉంటాయి, 18. వాటిలో 15 పర్వాలని అత్యద్భుతంగా అక్షతెలుగు పదాలతో ఎక్కువగా వినియోగించాయన రాశాడు. తర్వాత నన్నయ్య రాయగా మిగిలినటువంటి అరణ్య పర్వాలు బంధు మిగిలిపోయిందని చెప్పారు కదా, ఆయన చనిపోయాడని. దానిని తిక్కన గారు 15 పర్వాలు రాసిన తిక్కన గారు రాసేయచ్చు, కానీ రాయకుండా తనకు సమీపంలోనే ఉన్నటువంటి గుడ్లూరు, ఇప్పుడు మన ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో కలిసింది, గుడ్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కవి ఎర్రా ప్రగడ, తిక్కనకి అనుచరుడు, ఆయన కూడా గొప్ప కవి. మరి ఆయన కూడా ఈ మహాభారతాన్ని రాయడంలో భాగస్వామ్యం కల్పిస్తే బాగుంటుందని భావించినటువంటి తిక్కన గారు మంచి మనసుతో ఎర్రా ప్రగడిని ఆ పని చేయమని చెప్పేసి కోరిన తర్వాత ఎర్రా ప్రగడ గారు అసలు నన్నయ్యే తిరిగి మళ్ళా వచ్చి ఆయనే రాశాడేమో అన్నంత అద్భుతంగా ఎర్రా ప్రగడ, ఆయనే మనం ఎర్రన అంటాం, అంత అద్భుతంగా ఎర్రన్న గారు అరణ్య పర్వ శేషాన్ని రాయడంలో మహాభారతము సంస్కృతంలో ఉన్నది తెలుగులోకి పూర్తిగా రాయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అది కవి బ్రహ్మ ఇక్కడ సవాల్. నవయుగ వైతాళికుడు, ఆయన్ని నవయుగ వైతాళికుడు అని అంటారు. అంటే ఈ యుగాన్ని మేలుకొలిపిన వాడు అని అర్థం. నవయుగానికి
ఆయన ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి కవి అని అది అర్థం. ఈయన బాల్య వివాహాలను ఆపడానికి పద్యాలు రాశారు. అనేక రచనలు చేశాడు. కన్నిక అని, కన్యాశుల్కం అని ఎన్నో రాశాడు. లవణరాజు కళ అని ఒకటి కాదు. మరి మంచి అన్నది మాల అయితే మాల నేనగుదు, మతములన్నీ మాసిపోదును అని కూడా ఆయన చెప్పాడు. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అని కూడా అన్నాడు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అన్నాడు. కాబట్టి కుల మతాలు మనం పెట్టుకోకూడదు. మనం అందరమే అన్నదమ్ముళ్ళలాగా, అక్క చెల్లుళ్ళలాగా కలిసిమెలిసి హాయిగా ఆనందంగా మనమంతా ఒక్కటే అనేటువంటి విధంగా మనము బ్రతకాలని అని చెప్పాడు. అట్లా ఆయన దేశభక్తి గేయాన్ని కూడా రాశాడు. దేశమును ప్రేమించమన్నాడు. అది పాడండి. దేశమును, నేను పాడిన తర్వాత మీరు పాడండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేతల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొరులే, దారిలో నువ్వు పాటు పడవోయ్, ఇంది కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. అర్థమైందా? కాబట్టి మనుషులు ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో జీవించకూడదు. ఎలా ఉండాలి? ప్లెయిన్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అంటే తెల్ల కాయకూరలాగా స్వచ్ఛంగా ఉండాలి. అట్లా కలిసిమెలిసి మనం అంతా ఉన్నప్పుడే దేశము అభివృద్ధి చెందుతుంది. ఆ కులాల్ని, మతాల్ని, రంగు, రూపు భేదాల్ని వదిలేయాలి. మా మతం గొప్ప, మా కులం గొప్ప అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి. ఏ కులమైనా, ఏ మతమైనా మనమంతా భారతీయులం. ముందుగా మనమంతా మనుషులము. కాబట్టి మనం మానవత్వంతో సమర్పించాలి అనేటువంటిది దీని ఉద్దేశం. ఓకేనా? వాళ్ళు ఇలాంటి ఒక దేశభక్తి అద్భుతమైన గేయాన్ని, ప్రపంచ గీతంగా పాడుతున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి గేయాన్ని గురజాడ వెంకట అప్పారావు గారు రాశారు. వాటితో ఎంత గొప్పగా మరి కన్యాశుల్కం రాశాడు. బాల్య వివాహాలు జరగకుండా నిరోధించడానికి అనుగుణంగా రాశాడు. అమ్మాయికి నిధులు కట్నం ఇచ్చి అమ్మాయి తల్లిదండ్రులకి అమ్మాయిల్ని ముసళ్ళ అమల తాత లాంటి వాళ్ళకి పెళ్లి చేసుకున్న దురాచారాన్ని రూపుమాపడానికి, ఆడపిల్లల తల్లిదండ్రుల కళ్ళని తెరిపించడానికి, జ్ఞానోదయం కావడానికి ఆయన కన్యాశుల్కం రాశారు. కాబట్టి కవులు రాసినటువంటి రచనల ద్వారా ప్రజల్ని వాళ్ళు ఆలోచనలు చేస్తారు, జ్ఞానవంతులు చేస్తారు, చెడు నుంచి మంచి మార్గం వైపు వాళ్ళని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు కవులు. కాబట్టి సమాజాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ఎవరో కవులు. ఒకటికి సూర్యుడు ఏ రకంగా అయితే మనకు వెలుగునిచ్చి మనం పనులు చేసుకోవడానికి ఏ రకంగా ఆయన సహాయపడుతున్నాడో, కవులు కూడా మూసుకునేటువంటి మన కళ్ళని తెప్పించి మనల్ని ముద్దు నిద్ర నుంచి వేరుకొల్పి ఈ సమాజంలో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే. ఓకేనా? అందరూ చెప్పండి.